కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురూజీని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ బాలసుబ్రహ్మణ్యం. సెల్ నంబర్ 9741806567. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి గండం పొంచి ఉంది. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. అయితే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో పొంచి ఉన్న గండం ఏమిటి? ఈ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి? అలాగే డిసెంబర్ నెలలో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు అందరికంటే భిన్నంగా విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. వీరు ఏ సిద్ధాంతాన్నైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క చేయకుండా కేవలం వీరు నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే పాటిస్తారు. అలాగే వీరు ఏ విషయాన్నైనా సులభంగా అంచనా వేయగలుగుతారు. అధికంగా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయానికి ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా జీవితంలో ఎంతో పురోగతిని సాధించినప్పటికీ ఇంకా ఏదో సాధించాలని తపన పడుతూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు. అలాగే ఈ రాశివారు వీరి యొక్క సన్నిహితులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలోనైనా సరే వీళ్లే స్వయంగా తమ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కెరియర్ పరంగా వస్తున్న అడ్డంకులన్నీ తొలగి మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు ఊహించిన రీతిలో అధిక లాభాలు వస్తాయి. వ్యాపారం గణనీయమైన అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, ఏదైనా సంస్థలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, అలాగే ముఖ్యంగా మంచిది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకోవటం చాలా మంచిది. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఊహించని రీతిలో భూముల రేటు పెరగడంతో లాభాలను పొందుతారు. అలాగే కోర్టు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఇక వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన పెరుగుదల ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో వీరికి పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ పని భారం వలన మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వేరే ఉద్యోగంలోకి మారాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనివలన ఉద్యోగపరంగా అధిక ఒత్తిడి, ఆందోళన అనేది పెరుగుతుంది. కానీ ఉద్యోగస్తులు పని భారాన్ని తట్టుకుని కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఈ సమయంలో కష్టపడి పనిచేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థాన మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నిరుద్యోగులకు కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి, చేనేత కార్మికులకు ఈ సమయం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే విదేశీ అవకాశాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అవకాశాలను బట్టి నిర్ణయాలను తీసుకోవాలి. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలను పొందుతారు. అలాగే క్రీడాకారులు కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ విజయం దిశగా ముందుకు వెళతారు. ఇక కళాకారుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఎన్నో నూతన అవకాశాలు లభించనున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు.
వీరికి కుటుంబ పరంగా ఈ సమయంలో మంచి సూచనలు కనిపిస్తాయి. గతంలో కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతో కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది. మీకు అన్ని విషయాలలో మంచి సలహాలను, సూచనలను ఇస్తుంది. ఈ సమయంలో సంతానపరంగా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంతానం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో లాభాలు పొందడంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు. అయితే వీరికి ఈ సమయంలో ఎంత రాబడి ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేవి అంతగా ఇబ్బంది పెట్టవు. కానీ జలుబు, కీళ్ల నొప్పులు, తలపోటు వంటి సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కొరకు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం మంచిది. ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయటం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం కోసం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పొంచి ఉన్న గండం ఏమిటి, ఆ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. అలా కుదరని పక్షంలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మీకు అసలు పనికిరాదు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ కానీ, చదువుతూ కానీ ప్రయాణాలు చేయటం మంచిది. దీనివలన మీకు పొంచి ఉన్న గండం నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే ఖచ్చితంగా మీరు ఈ గండం నుంచి బయటపడగలుగుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించటం వలన మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే శనివారం రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అంతా శుభం కలుగుతుంది. అదేవిధంగా ఆదివారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. ఇంట్లో శ్రీచక్రాన్ని స్థాపించి ప్రతినిత్యం పూజించటం వలన జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శని త్రయోదశి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే స్నానం చేసి ఎర్రటి మందార పువ్వులతో కానీ లేదా ఏదైనా ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అలాగే ఖచ్చితంగా సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలి. అంతేకాకుండా వీలైతే పేదలకు అన్నదానాన్ని చేయటం చాలా మంచిది. మీరు చేసేటువంటి పుణ్యకార్యాలే మీ యొక్క గండాల నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. సో చూశారు కదండి, డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి గండం ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.